నా మీద ఎవరెవరు ఏమేం చేస్తున్నాను కూడా పాపం ఆయన అదేందో గర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే అట్లా కాదండి, అట్లా కాదు. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు ఇదంతా తప్పు, ఇదంతా రాంగ్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కానీ పాపం ఏం తెలియదు కదా. సంతకాలు కూడా పాపం ఆయన పెట్టాడో లేదో. సంతకాలు పెట్టుంటే పాపం ఆయన కూడా కేసులు ఇరుక్కొని ఉండేవాడు బహుశా. సో సంతకాలు కూడా ఆయన పెట్టారో లేకపోతే వీళ్ళే పెట్టి సంతకాలు నడిపించారో మనకు తెలియదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్. అజయ్ కుమార్ గారు అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం సార్. అజయ్ కుమార్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని మార్చారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దొరికేవి. వాటికి పేర్లు ఉండేవి కాదు. రోజుకో పేరుతో బ్రాండ్ రిలీజ్ అయ్యేది. ఆ రోజు ఇంకొక స్కామ్ జరిగింది సార్ ఈ రాష్ట్రంలో. తెలంగాణ మద్యం ప్రతి నియోజకవర్గంలో ఏరులై పారింది. ఎందుకు తీసుకొచ్చి తెలంగాణ మద్యం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అమ్మారంటే, ఇక్కడ దొరుకుతున్న మద్యం కల్తీ మద్యం. అది తాగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తెలంగాణ మద్యాన్ని లోళ్లు తెచ్చి ఇక్కడ అమ్మటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ బ్రాండ్ దొరికేది కాదు సార్. ఆ రోజు వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు, వీళ్ళకి ముడుపులు ఇచ్చిన బ్రాండ్లు మాత్రమే ఆ మద్యం షాపుల్లో దొరికేవి. తెలంగాణ మద్యం లోళ్లు బోర్డర్ దాటిన మాట నిజమా కాదా? ప్రతి నియోజకవర్గంలో రాజుగారు వైసీపీ కార్యకర్తలు ఆ రోజున ఆ తెలంగాణ మద్యాన్ని మాట్లాడనివ్వండి సార్. క్రాస్ నేను అజయ్ కుమార్ గారిని డోర్ డెలివరీ చేశారు సార్ ఆ రోజు రాజు గారు. తెలంగాణ మద్యాన్ని ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అజయ్ కుమార్ గారు మస్తాన్ రావు గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. ఒకసారి మస్తాన్ రావు గారు అడగండి ఒకసారి సార్. ఇప్పుడు వైసీపీ అధికారం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని ఒక కేసు నమోదైందండి చంద్రబాబు నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద. దానిలో సత్యశీలత నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు కూడా అదే ఆరోపణలు మీ మీద చేస్తున్నారు. సో ఆ కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అంటున్నారు. దాని గురించి మీరేం మాట్లాడారు అంటే? ఇప్పుడు మేము చేసేది ఆరోపణల నిజాలా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ కల్తీ మద్యం అమ్మారా, లేక ఆ మద్యం వల్ల అనేక రకాల మంది చనిపోవడం జరిగిందా లేదా, వేల మంది అనారోగ్యం పాలయ్యారా లేదా, ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాళ్ళు మా మీద బురద చల్లారు, మీరు కడుక్కోమంటున్నారు. అది కోర్టుల్లో ఉన్నాయి, అది కోర్టుల్లో నిరూపించుకుంటారు. ఈ రోజు నేను చెబుతుంది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ మద్యం లోళ్లు దింపి అమ్మిన మాట నిజం. కల్తీ మద్యం తాగలేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ మద్యానికి అలవాటు పడి ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆదాయ వనరుగా మారింది లిక్కర్ వ్యాపారం. రాష్ట్రంలో ఆ రోజు ఏ బ్రాండ్ అయినా దొరికిందా? రెండోది ట్రాన్స్పరెన్సీ అంటున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరగలేదు 4.5 సంవత్సరాల్లో? మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎందుకు అలౌ చేసింది గవర్నమెంట్? అంత ట్రాన్స్పరెంట్ గా వ్యాపారం చేయాలనుకుంటే ఎందుకు అన్ని బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం షాపుల్లో దొరకలేదు? వాళ్ళకి నచ్చిన బ్రాండ్లో కల్తీ మద్యం మాత్రమే ఆ షాపుల్లో ఎందుకు దొరికింది? ఆ మద్యం తాగి ప్రజలు ఎన్ని ఇబ్బందులు గురయ్యారనేది ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది, ఆ మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళకే తెలుసు. అసలు తాగుబోతుల మీద కూడా 25,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన గనుడి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. వీటన్నిటిని నమ్మే కదా ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటినీ కళ్ళతో చూసి అనుభవించి ఇబ్బందులు గురయ్యే కదా రాష్ట్ర ప్రజలు వీళ్ళని 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11కి మిగిల్చారు. అది ప్రజలు నమ్మారు సార్. మేము ఇంకా నిరూపించుకోవాలి. ఎప్పుడో 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు కనుక ఒకవేళ స్కామ్ చేస్తే 2019 నుండి 24 వరకు వైసీపీ ప్రభుత్వమే కదా. ఆ రోజు ఇదే మాదిరి ఒక సిట్టును వేసి ఆధారాలన్నీ బయటికి తీసి ఒకవేళ దాంట్లో భాగస్వాములను అరెస్ట్ చేయొచ్చు కదా. నిందలు మాత్రమే ఎందుకు వేశారు? ఈ రోజు అక్రమ అరెస్టులు ఎక్కడా జరగట్లేదు సార్, ఆధారాలతోనే జరుగుతా ఉన్నాయి. వీళ్ళు చేసింది అక్రమాలు, అకృత్యాలు. వీళ్ళు దేశం విడిచిపెట్టి ఎందుకు పారిపోతా ఉన్నారు? ప్రతి ఒక్క వీళ్ళు ఎక్కడ అరెస్ట్ అవుతా ఉన్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయే క్రమంలో అరెస్ట్ అవుతా ఉన్నారు. ఎందుకు దేశం రాష్ట్రాలు విడిచిపెట్టి పారిపోతా ఉన్నారు వైసీపీ నాయకులు? గవర్నమెంట్ బాగానే అందరికి హార్ట్ స్ట్రోక్లు, కాళ్ళు నొప్పులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అరెస్ట్ అవుతారు కాబట్టి, జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి, ఆరోగ్య కారణాలు చూపించడం. లేదా మీరు గతంలో 2019లో స్కామ్ చేసి 2019లో స్కామ్ చేస్తే 2019 నుండి 24 వరకు ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఎందుకు ఆధారాలు బయటికి లేకపోయారు? ఆ రోజు ఇదే రకంగా అనేక అబద్ధాలు వేశారు. తిరుపతి నగరం మొత్తం చంద్రబాబు గారికి అన్నారు, పింక్ డైమండ్ అన్నారు. లేకపోతే ఆ శేఖర్ రెడ్డి అనే అధికారం మారినాక అదే కదా
సో వాళ్ళకి తెలుసు కాబట్టే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది అదే, మేము గతంలో ఇలాంటివి చేసాము, పింక్ డైమండ్ అన్నారు, ఎవరికేం పోయిన నష్టమే లేదు, వెంకటేశ్వర స్వామికి నష్టం జరిగింది, 1-2 కోట్ల దాని మీద వాళ్ళు స్టాంప్ డ్యూటీ అంటే కోర్టుకి ఫీజుగా కూడా కట్టారు. ఆ ఫీజు కూడా వెంకటేశ్వర స్వామి డబ్బులే, అంటే సాధారణ ప్రజలు వెళ్ళి వేసినటువంటి హుండీలు వేసినటువంటి డబ్బులనే తీసుకెళ్లి ఫీజులుగా కట్టారు. ఇప్పుడు ఆ కేసును విత్డ్రా చేశారా లేకపోతే అలాగే ఉందా? కోర్టులో కేసు వేయాలంటే పరువు నష్టం దావా వేయాలంటే కోర్టుకి ఫీజు కట్టాలి కదా. ఆ ఫీజు కట్టినటువంటి నేపథ్యంలో 1-2 కోట్లు కట్టారు టీటీడీ డబ్బు. ఆ డబ్బు ఏమైపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం తవ్వుతూ పోతే అరగంట గంట సాలదు, దీనికి చాలా టైం పడుతుంది. వస్తాను సార్. రాంబాబు ఆ రోజు లోకేష్ బాబు మీద ఆరోపణ చేయడం జరిగింది. అనే వ్యక్తి లోకేష్ బాబుకు బినామీ. అధికారంలో వచ్చిన తర్వాత అదే శేఖర్ ప్రభుత్వమే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున వ్యాపారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ట్రెజరీకి చెల్లింపులు గాని ఆదాయం గాని ప్రభుత్వానికి జమ అయినటువంటి పరిస్థితిని గమనించాలి. అట్లాగే మనం చూస్తున్నాం, ఈ రోజు మద్యం పాలసీ చూస్తాం. ఈ మద్యం పాలసీలో లోపభూయిష్టమైనటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3396 మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చి తమ అనుయాయులకే షాపులు వచ్చే విధంగా ముందు నిబంధనలు పెట్టారండి. తర్వాత ఏం చేశారండి, 14.5% నుంచి రిటైల్ మార్జిన్ ని 20% ఎందుకు పెంచారు ఆలోచించాలా. అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన పార్టీలు లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మద్యం చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీ నోటికి వచ్చింది మాట్లాడతారు. 20% ఎక్కడ ఇస్తున్నారు గవర్నమెంట్, 20% అసలు విఘ్నత లేదు, సంయమనం లేదు. వీళ్ళు డిస్టర్బ్ చేయడానికి డిబేట్స్ కి వస్తున్నారా లేకుంటే వినడానికి? విని మాట్లాడవయ్యా బాబు. రాజుగారు ఇక్కడ ఒక అంశం అండి, అంశం కూడా కిలో ₹2 బియ్యం పథకంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అప్రత్యేకంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ₹2 బియ్యాన్ని కూడా ₹5.65 మార్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది. రామారావు గారి ఫోటో తీసేసి ఆయన మీద యుద్ధం చేసి